చెప్పమ్మా, చూడు ఏమైందో ఈరోజు. సలైన్ పెట్టినప్పుడు ఏడ్చినావా? ఇంకోసారి చాక్లెట్ తింటావా? తింటావా? తినొద్దు, మళ్ళీ ఇదే పొజిషన్ వస్తుంది. నీకు నచ్చిందా చెప్పి ఇట్లా హాస్పిటల్ ఉండడం? మళ్ళీ ఇట్లాంటి రోజు వస్తాను అస్సలు అనుకోలేదు. చిత్తల్లికి 18 months ఉన్నప్పుడు ఒకసారి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ అవుతుందని అనుకోలేదు. నార్మల్గా ఒక ఏదో జస్ట్ ఫీవర్ అనేసి అనుకున్నాం. అప్పుడప్పుడు ఇట్లా పిల్లలంటే ఇంకా ఫీవర్, కోల్డ్, కాఫ్ వస్తూనే ఉంటుంది కదా, ఇంకా నార్మల్గా ఫీవర్ ఏమో అనేసి అనుకున్నాం. కానీ అంటే ప్రతిసారి ఫీవర్, కాఫ్తోని పిల్లలకి కాఫ్, కోల్డ్తో ఫీవర్ వచ్చేస్తుంది కదా. చిట్టది ఫస్టే ఫీవర్ వచ్చేసింది. అంటే మేము బైరవాన్ తెచ్చుకున్నాం కదా, కలవడానికి వచ్చింది. అప్పుడు చిట్టది కొంచెం భయపడడం వల్ల అదురుకొని ఫీవర్ వచ్చేసిందేమో అనేసి అనుకున్నాం మేము. ఇంకా ఒక 2 days తర్వాత ఏమైందంటే 2 days తర్వాతనే నా బర్త్డే. అయితే ఇంకా అప్పటికి ఆ రోజు మేము 2 programs పెట్టుకున్నాం బర్త్డే. అంటే ఇంకా 1 week ముందే అవన్నీ, అంటే వంటలకు కానీ, టెంట్ వాళ్ళకి కానీ, లేకపోతే డెకరేషన్ వాళ్ళకి కానీ, కేక్ ఇంకా అన్నీ. చిట్టల్లికి ఫీవర్ వచ్చి అప్పటికి 2 days, 3rd day అయింది నా బర్త్డే కంటే ముందు రోజు. అప్పటికి 3 days అయింది ఫీవర్ వచ్చి. హాస్పిటల్కి ఒకసారి తీసుకెళ్ళినాం, చెకప్ చేయించినాం. ఇంకా నార్మలే, ఏమంత లేదు, ఫీవర్ ఏం లేదు, యాక్టివ్గానే ఉంది కదా అని డాక్టర్ చెప్పేసిండ్రు. మెడిసిన్స్ వేస్తే తగ్గిపోతుందని చెప్పారు. అయితే మేము ఇంకా సర్లే మెడిసిన్స్ వేస్తే తగ్గిపోతుంది కదా అనుకున్నాం. అప్పటికి క్యాన్సిల్ చేసుకున్నాం అనుకున్నాం. అడ్వాన్స్ పే చేసి ఇస్తున్నాం అందరికి, వంటల వాళ్ళకి, టెంట్ వాళ్ళకి, డెకరేషన్ వాళ్ళకి, అందరికి. డెకరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే మేము ఎవరెవరికైతే అడ్వాన్స్ పే చేస్తామో వాళ్ళు ఎవరు నెక్స్ట్ వీక్ రానంటున్నారు. సరే అని చెప్పేసి మేము ఏం చేసినాం, ఇంకా మార్నింగ్ ఇంకా అందరికి ఎట్లాగో చెప్పేసినాం కదా, చిట్టల్లి ఫీవర్ తగ్గిపోయింది అప్పటికి. కానీ నైట్ చూస్తే మళ్ళీ కొంచెం ఫీవర్ స్టార్ట్ అయింది. సర్లే ఇంకా నెక్స్ట్ డే మెడిసిన్స్ వేస్తే తగ్గిపోతుంది అనేసి అనుకున్నాం. నెక్స్ట్ డేకి కూడా కొంచెం క్యూర్ అయింది. కానీ వస్తుంది పోతుంది, తగ్గుతుంది వస్తుంది, అట్లా మాకేం అర్థం కాలేదు. సర్లే ఇంకా బోనం రోజు కూడా మంచిగా రెడీ అయిపోయింది. బోనాలకి అమ్మవారి దగ్గరికి వెళ్తే నాకు ఇంకా నేను ఏడవడం స్టార్ట్ చేసిన. అదంతా చూసి చిట్టల్లి ఇంకా అదురుకుంది, నాకేదో అయ్యింది అని చెప్పి. ఇంకా ఆమె కొంచెం భయపడిపోయింది అని చెప్పేసి ఇంకా ఈరోజు ఆమె ముందు రోజు చెప్పింది, నాకు బ్లడ్ టెస్ట్ చేపియండి పప్ప అని. ఆమె ఎందుకు ఆమెకు అనిపించిందో తెలియదు కానీ చెప్పింది. ఇంకా చిట్టల్లి చెప్పిన తర్వాత ఇంకా ఈరోజు మార్నింగ్ హాస్పిటల్కి వస్తే ఇక అడ్మిట్ చేసేయండి అని చెప్పి డాక్టర్ చెప్పిండు. అంత స్టోరీ. అంటే ఫీవర్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇంకా తెలియదు, రిపోర్ట్స్ వచ్చినాక చెప్తా. రిపోర్ట్స్ 4 o'clock అట్లా వస్తుందంట. బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. ఇది అంటే మీ అందరికీ అంటే వైరల్ ఫీవర్ వస్తుంది, వర్షాకాలం కదా, వైరల్ ఫీవర్ ఏమైనా వచ్చిందేమో, మరి మలేరియానా, డెంగ్యూ, ఏ ఫీవరో తెలీదు. కానీ మేము అనుకున్నాం, నిజంగా ఏ పేరెంట్స్ అయినా సరే ఇట్లా లైట్ తీసుకోవద్దు. మేము ఇంకా సెలబ్రేషన్స్ అని లైటే తీసుకోలేదు. కాకపోతే బోనాలు సెలబ్రేషన్స్ చేస్తున్నాం కదా, అందరికీ పిలుస్తున్నాం కాబట్టి దానివల్ల మేము కొంచెం, అంటే చిట్టల్లికి ఏం అర్థం కాలేదు, మాకు తగ్గిపోతుందిలే అని అనుకున్నాం. అదొకటి తప్పు చేసినాం మేము. అంటే వైరల్ ఫీవరా లేకపోతే ఇంకేమైనా వేరే ఫీవరా అనేది ఇంకా మాకు తెలియదు. ఇటు సైడ్ది కాదు కానీ ఇటు సైడ్ది తినేసాయి. ఏం చేయట్లేదు అట్లా ఎట్లా రెడ్గా ఎందుకు అవుతుంది? రెడ్ ఏమైనా అట్లా పెట్టుకున్నా ఏం చేయలేదు. ఏం చేయట్లేదు. అది నొప్పి రాదు, ఇప్పుడు తీసేటప్పుడు నొప్పి రాదు. ఇంకా చూస్తున్నా ఏం చేయట్లేదు. అది టేప్ కదా పెట్టి, ఏం కాదు. కుచ్చిరామ్మా, అంత నల్లగా చేస్తారా అట్లా? ఇంజక్షన్ అయిందా లేకపోతే చిట్టల్లికి ఇక్కడ ఏమైందంటే ప్లాస్టర్ అది స్ప్లింట్ పెట్టడం వల్ల, ఆ ప్లాస్టర్ టైట్గా పెట్టడం వల్ల బ్లడ్ జామ్ అయింది.
అంటే ఇది మీ కుటుంబపు ఆరోగ్యానికి బాగుందా? కావచ్చు. ప్రజాహితం కోరి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని పాపం వాకింగ్ చేస్తే యాక్టివ్గా ఉంటే తొందరగా ఇంటికి పంపించేస్తారని నడుస్తుంది. కానీ డాక్టర్ ఏం చెప్పింది చెప్పు డాక్టర్, చెప్పు నువ్వే చెప్పు, ఏం చెప్పిండు? 3 days, ఇంకా 3 days వైరల్ ఫీవరు, ఇంకా 3 days ఉండాలి, ఫ్లమ్ ఉంది చాలా, అది క్లియర్ అయిన తర్వాతనే ఇంటికి పంపిస్తా అని చెప్పిండు. అంటే 5 days ఇక మొత్తం వచ్చి 2 days, ఇది 2nd day, ఇంకా 3 days అంట. మింగేశ్వరి మరి మొత్తందా కాదు మళ్ళా మంచిగా ఉంది, మంచిగా ఉంది. పాలు కంటే పూరం ఉందా? ఆహా, ఇక అయిపోయింది, ఇక 20 ml అయిపోయింది. ఏం కాదు, వచ్చినా ఏం కాదు, ఏం కాదమ్మా. చిట్టాలికి ఇక్కడ బోర్ కొడుతుందంట, వెళ్ళిపోదాం అంటుంది. వెళ్ళిపోదామా? అందుకే నెప్లైజర్ పెట్టుకుంటుంది మాస్క్తోని. సిరప్ కూడా చేదున్నా తాగేస్తుంది. ఇంకా పాపం ఎంత కష్టం ఉన్నా సరే మెడిసిన్స్ అన్నీ తీసుకుంటుంది. తొందరగా క్యూర్ అయిపోయి తొందరగా వెళ్ళిపోదాం ఇంటికి, సరేనా? క్యూర్ అయిపోయింది చెప్తాను, బ్లడ్ డిశ్చార్జ్ అయిపోతుంది కదా. హ్యాపీ ఇక్కడ చిట్తల్లి అంటే ఫీవర్తో ఉంది కదా, అందుకే వాళ్ళ లడ్డు మామ ఏం చేసిందంటే, అంటే కలపిన్ని కొడుకు ఒక వీడియో ఎడిట్ చేసి, ఇప్పుడు మోటు పత్లది ట్రెండ్ అవుతుంది కదా, ఒక్క నిమిషం. సౌండ్ ఇప్పుడు జ్వరం ఎలా ఉంది? అవును చేస్తుండు, చూసిరా లేదా అని చెప్పి. డాక్టర్ ఏమన్నారు, డిశ్చార్జ్ అని చెప్పారు. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ అయిపోండి, చిట్తల్లి యాక్టివ్ అయింది, చిట్తల్లి యాక్టివ్ అయిపోయింది అని. రేపు మార్నింగే కదా, ఒక నైట్ ఉంటే అయిపోతుంది. వెళ్దామని ఇంకా ఒకటే పట్టుబడుతుంది. అయితే ఇప్పుడు ఒక మంచి ఫుడ్, చిట్తల్లికి హాస్పిటల్లోనే ఫుడ్ ఇస్తారు, ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఏం రైసో అర్థం కావట్లే, ఒకసారి నేను టేస్ట్ చేస్తాను. చూడు తినట్లా తిననా, ఎప్పుడు తిని చూడు, ఎగ్గా ఎగ్ అంటే నీకు టేస్ట్ రాలేదా అని మరీ వింత తెలుస్తుంది. కానీ ఇది టొమాటో రైస్ అనుకుంటా, టొమాటో రైస్, ఇది సాంబార్ కాదు, రాయితా అదే. ఇంకా ఇవాళ మేము వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే డిశ్చార్జ్ అని చెప్పారో అప్పటి నుంచి పోదాం అని పట్టుకుంది చిట్తల్లి. వెయిట్ చేస్తుంది, బోర్ కొడుతుందంట. ఇంపిపోతా మరి, ఇట్లే ఉంచుకుంటావా? ఇట్లే పెట్టి నడుస్తుంది ఇప్పటికీ కూడా. అయితే ఇప్పుడు ఇది పోయేటప్పుడే పీక్తారంట. మాకు కూడా బోర్ కొడుతుంది ఈరోజు. నిన్నైతే ట్రీట్మెంట్ అయింది, అన్నీ అయిపోయినాయి, కానీ ఇంక ఈరోజు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంది. అక్కడ ప్రాసెస్ అవుతుందంట, ప్రాసెస్ అవ్వడానికి ఇంకా ఏ టైం అవుతుందో ఏమో. ఎందుకు తల కొట్టుకుంది? సరే నీ ఫీలింగ్ ఏం చెప్పి, ఇప్పుడు యాక్టివ్ అయినావా నువ్వు? స్కూల్కి వెళ్ళిపోతావా? ఇంకా స్కూల్కి వెళ్ళిపోతావా? 3 days హాలిడేస్ చిట్తల్లికి. అంటే మేము 5th, ఎగ్జాక్ట్ 5th, దీని మీద డేట్ కూడా ఉంటుంది, 5th 8th 2026. అయితే 5th రోజు చిట్తల్లికి అడ్మిట్ చేసినాం మేము. మా మద్దల్ది అదే రోజు బర్త్డే.
తను క్లారిటీ ఇవ్వలేదు, అంటే మేబీ మర్చిపోయిందో ఏమో, ఇంకా అందరు వచ్చారు కదా బర్త్డే దాంట్లో మర్చిపోయినట్టుంది. అందరు కామెంట్ పెట్టిరు. ఆమె ఛానల్ కింద ఒకరు కామెంట్ పెట్టిరు ఏంటంటే సాయి ప్రసన్న అందరు ఆమె ఫంక్షన్కి అందరు వస్తారు కానీ ఆమె ఎవరి ఫంక్షన్కి పోదు. నేను ఎవరి ఫంక్షన్కి పోలేదో మీరు ఒకసారి ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టండి కొంచెం. నేను అందరి దానికి పోతా, ఎందుకు పోలేదో ఒక రీజన్ ఉంటుంది కదా. నా చిట్టలికి అదే రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం మేము. ఎర్లీ మార్నింగ్ 9 o'clock హాస్పిటల్కి వచ్చింది, 11కి హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం. ఇంకా నా చిట్టలి నేను హాస్పిటల్లో పెట్టి నేను ఈ ఫంక్షన్కి తిరగలేను కదా, అందుకే నేను అంటే ఒక రీజన్ ఉంటుంది కాబట్టి నేను వెళ్ళలేదు తప్ప మీరు కుళ్ళు పోతూ అది ఇది అని మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టవద్దు. అన్నీ తెలుసుకున్న తర్వాతనే కామెంట్ పెట్టాలి. అండ్ ఇంకొకటి మా పిన్ని ఎందుకు రాలేదని అదొకటి చెప్తారు. పిన్ని ఫంక్షన్ ఎందుకు రాలేదని ఆమె పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. నేను ఇన్వైట్ అయితే చేసిన, అది నాకు తెలియదు ఎందుకు రాలేదు అనేది, ఇంకా మా పిన్నినే అడగండి అంతే. ఇంకా అంటే ఆ 2 కామెంట్స్ నాకు రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. అండ్ ఇంకా నేను చిట్టలి అయితే మేము హ్యాపీగా ఇప్పుడు చిట్టలికి తొందరగా నయం అయిపోయింది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్. చిట్టలి ట్రీట్ చేసిన డాక్టర్ పేరు ఏంటి? ఏసీ రెడ్డి. అందరు వెళ్ళిపోతారు, మనం కూడా వెళ్ళిపోతాం. చిట్టలి క్యాన్యూలా పుచ్చిపించుకున్నప్పుడు మంచిగా పుచ్చిపించుకుంది, ఇప్పుడు తీసేటప్పుడు ఏడుస్తుంది. అయితే నా చిట్టలికి వచ్చింది డెంగ్యూ, మలేరియా ఏం రాలేదు, అన్నీ నెగిటివ్ వచ్చింది. జస్ట్ వైరల్ ఫీవర్ అంట. దీంతో పాటు నిమోనియా కూడా వచ్చేసింది, అంటే ఫ్లమ్ ఎక్కువగా ఫామ్ అయింది. దానివల్ల ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. నిజంగా ఏ పిల్లలకి ఇట్లాంటి సిచ్యువేషన్ రావద్దు. ఏమైనా సరే మనము తట్టుకోలేము కదా. ఇంకా ఫైనల్గా చిట్టలి సేఫ్గా ఇంటికైతే వచ్చింది.